ఈరోజు వస్తారు, 50,000 బ్లేజర్ వేసుకుంటారు, 50,000 బ్లేజర్ వేసుకుని వేదిక ఎక్కుతారు, దేవుడు నిన్ను కష్టాల నుంచి బయటకు తీసుకొని వస్తాడని ప్రసంగం చేస్తుంటే నాకు అనిపిస్తుంది, మరి నిజమా? నీకు కష్టం అంటే కూడా తెలుసా? నీకు ఇబ్బంది అంటే కూడా తెలుసా అనిపిస్తుంది నాకు. తెలుసా? చిన్న చిన్న పిల్లలు దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు, దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు అని మాట్లాడుతుంటే ఇక్కడ నిలవబడేది. తెలుసా మీకు ఇంతకీ ఆ విడుదల అంటే ఏంటో తెలుసా? ఆ కష్టం అంటే ఏంటో తెలుసా? ఆ శ్రమ అంటే ఏంటో తెలుసా? దేవుడిని కన్నీళ్ళు తోడ్చబోతున్నాడు. నాన్న మాట్లాడిన చిలక పలుకులని నేర్చుకున్నాడు తప్ప కన్నీళ్ళు ఎలా ఉంటాయి తెలిస్తే కదా. నాన్న అదే చిలక మాటలు వల్లించా, అమ్మ అదే చిలక మాటలు వల్లించా, వీడి వేదిక ఎక్కినప్పటి నుంచి అదే చిలక మాటలు వల్లిస్తున్నాడు తప్ప ఆ కన్నీళ్ళు అంటే ఏంటి ఎలాగుంటాయి, కష్టాలు అంటే ఏంటి ఎలాగుంటాయి, ఆకలి అంటే ఏంటి ఎలాగుంటుంది, ఆ పరిస్థితులు ఎలాగుంటాయి తెలియదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఎలాగుంటుందో తెలియదు. అది తెలియక ముందే బొడ్డోడక ముందే పాస్టర్లు అయిపోయాయి. మనమంతా చప్పట్లు కొడుతూ ఉంటుంది. బాలకులు మన మీద ప్రభుత్వం చేస్తున్నారంటే శిక్షలో ఉన్నామని, తీర్పులో ఉన్నామని, భ్రష్టత్వంలో ఉన్నామని. అలా కాకుండా వాక్యం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు, అనుభవం కలిగిన వాళ్ళు మనకు నాయకులుగా ఉన్నారంటే దేవుడు మనల్ని దీవించాడని అర్థం. ఏం చెప్తారు ఈ బాలకులు వచ్చి? గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఒక కథ తీసుకొని ఆ కథను చెప్తారు వేదిక మీదకి వచ్చి. కాకమ్మ కథలు, గాడిద కథలు, సింహం కథలు, గొర్రె కథలు, మేకపోతు కథలు చెప్పి చివరిలో దేవుణ్ణి ఇలా దీవించబోతున్నాడు. వాటినే ఆస్వాదిస్తున్నటువంటి క్రైస్తవ లోకం. ఇది నా మాట కాదు, నా బాధ కాదు. ఇది దేవుడు బాలకులను వారికి అధిపతులుగా నియమించదను, వారు బాల చేష్టలు చేసి జనులను ఏలెదరు. 4వ వచనం. అది ప్రభుత్వం పిల్లతనంగా మారింది, ఇమ్మెచ్యూర్గా మారిపోయింది ప్రభుత్వం. చూడండి ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, వారి పిల్లలే పరిపాలిస్తున్నారు. ఇంకెవరు లేరా? ఇప్పుడు ఈయన ఉన్నాడు వేదిక మీద, ఒక పాస్టర్ ఉన్నాడు. పాట ఎవరు పాడతారు వేదిక మీద? ఎవరు పాడతారు? ఈయన కొడుకు పాడతాడు. ఇంకెవ్వరు లేరా చర్చిలో? ఇంకెవరికి పాటలు రావా? ఆరాధన ఎవరు నడిపిస్తారు? కొడుకే. ఇంకెవరికి ఆరాధన నడిపించడం తెలీదా? వాక్యం ఎవరు చెప్తారు? ఈయనే. ఇంకెవరికి రాదా వాక్యము? రాలేదంటే నువ్వు ఫెయిల్ కదా. మరి కింద ఉన్న వాళ్ళు ఏం పని చేస్తారు? పెద్దోళ్ళు. వాళ్ళకు కూడా బుద్ధి ఉండదు, కొంచెం కూడా బుద్ధి ఉండదు. ఒరే నేను నీ వయసులో ఉన్నాను, నా దగ్గర లెట్రిన్ గడిగిస్తావేంటారా దరిద్రుడా అని అడగరు వాళ్ళు. మహాప్రసాదం అని బాత్రూమ్ గడుగుతారు. నువ్వు చెప్పాల్సింది వాక్యము. వాక్యం చెప్పే తలాంతున్నాడు బాత్రూమ్ గడిగితే ఫెయిల్యూర్ మినిస్ట్రీ. అది బాత్రూమ్ గడిగే తలాంతున్నాడు వాక్యం చెప్పాడు అనుకో, ఫెయిల్యూర్ మినిస్ట్రీ అది. అవునా? ఉదయం నేను కనుక వంట చేస్తున్నాను అనుకోండి, మీరు ఎవరు తినరు. అది నాకు వంట చేయడం తెలియదు, వాక్యం చెప్తాను. వంట చేసేవాళ్ళు వంట చేయాలి, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్పాలి. ఇదిగో నీకు వంట డ్యూటీ నాకు వేశారనుకోండి, అట్టర్ ఫ్లాప్. అది నాయకుడు ఏం చేయాలంటే, ఎవడు వాక్యం చెప్పగలడు, ఎవడు పాట పాడగలడు, ఎవడు సంగీత వాయిద్యాలు వాయించగలడు, ఎవడు మేనేజ్మెంట్ చేయగలడు, ఎవడు ఏ పని చేయగలడు, వాళ్ళను ఆ పనికి వాడాలి. అది నాయకత్వం అంటే. నేను పెద్దని ఇది చేయాలి నువ్వు అంటే కుదరదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో తలాంత్ ఇచ్చుంటాడు. మన బాప్తిసం అప్పుడే ఒక్కొక్కరికి ఒక్కో తలాంత్ ఇస్తాడు. గాడిదలాగా కష్టపడే తలాంత్ కూడా ఉంటుంది, తెలుసా మీకు? అది ఇప్పుడు నాకు ఏదైనా పని ఇచ్చాను, నేను చేయలేను, నా శరీరం సహకరించదు, బలహీనుని శారీరకంగా నేను. కానీ ఒక వ్యక్తి అద్భుతంగా పని చేయగలడు, అది నేను చేయలేను, ఆ వ్యక్తి ఇది చేయలేడు. ఎవడి తలాంతు వాడిదే. ఒక భారీ బహిరంగ సభ జరుగుతుంది, దానికి సంబంధించి ఆర్గనైజ్ చేసేటువంటి తలాంత్ అందరికీ ఉండదు, మొత్తం అంతటా ఒక తాటి మీద తీసుకొచ్చేది. వేదిక మీద ఇమ్మెచ్యూర్ పర్సన్స్ ఎందుకున్నారు? అది నా ప్రశ్న. నీ కొడుకైతే ఎందుకు ఉంటాడు, నీ కూతురైతే ఎందుకు ఉంటుంది? మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు లేరా? పాటలు పాడేవాళ్ళు లేరా? ఎందుకు వీళ్ళే పాడుతున్నారు, ఎందుకు వీళ్ళే పరిపాలిస్తున్నారు అంటే అలవాటు చేస్తున్నావు. రానున్న రోజుల్లో నేను పోయిన తర్వాత వీడే పరిపాలిస్తాడు మిమ్మల్ని. రెహబాము పరిపాలన కింద ఉండకూడదు.
రెహబాముకు తెలియదు. ఇంతమందిలో ఎవరికి వాక్యం చెప్పే తలాంతు లేదా? ఉంది. వాళ్ళకి ఏం చేశావు? బాత్రూమ్లు కడిగే పరిచర్య ఇచ్చావు, అంట్లు తోమే పరిచర్య ఇచ్చావు, ప్లేట్లు పెట్టే పరిచర్య ఇచ్చావు, భోజనం పెట్టే పరిచర్య ఇచ్చావు, కూర వడ్డించే పరిచర్య ఇచ్చావు. దాని పెద్ద క్వాలిఫికేషన్ కావాలనా? వాడు చదువుకొని ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, అక్కడికి వచ్చి ప్లేట్లు పంచుతూ అనుకుంటాడు మనసులో, నేను దేవుడు పని చేస్తున్నాను. ఒరే నాయన, నీకున్న తెలివికి నువ్వు చేయాల్సింది అది కాదు. వాడు ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు, ఆ చర్చికి వెళ్ళి అక్కడ నీళ్ళు పోస్తుంటాడు. నీ పని అది కాదు. ఐఏఎస్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు నీళ్ళు పోయడానికి. నీ తలాంతు వేరే ఉంది, నిన్ను వాడుకోవట్లేదు అక్కడ. బాలకులను వారికి అధిపతులుగా నియమించడం అన్నది శిక్ష. నేను అడిగాను చాలా కాల క్రితం, ఇదేంటి పిల్లలు వచ్చి వాకింగ్ చెప్తున్నా, పిల్లలు వచ్చి పాటలు పాడుతున్నా, పిల్లలు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ పెడితే కొన్ని లక్షల మంది చూస్తున్నారు అని అడిగితే సింపుల్గా అడిగారు. నన్ను అన్నారు ఏమన్నా అంటే, వాళ్ళకు నీకంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, నీ కుళ్ళు. ఒరే స్వామి, కుళ్ళు కాదు ఇది, ప్రవక్త ఆవేదన ఇది, బైబిల్ ఆవేదన ఇది. నాయకత్వం అనుభూతితో కూడి ఉండాలి. నాయకుడు పెద్దోడై ఉండాలి. వాక్యంలో అనుభవం లేదు, నువ్వెందుకు చెప్తున్నావు? 5వ వచనం, ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడు అట్లును ప్రతివాడు తన పొరుగు వారిని ఒత్తిడి చేయను. పెద్దవానిపైన బాలుడును గనునిపైన నీచుడును గర్వించి తిరస్కారంగా నడుచును. భేదాభిప్రాయాలు వచ్చాయి. ఒకడలా ఒకడిలా, వాడి మీద వీడు వీడి మీద వీడు ఆధిపత్యం చలాయించుకుంటున్నారంట. అదే కదా ఈరోజు జరుగుతున్నది క్రైస్తవంలో. ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడు అట్లును ప్రతివాడు తన పొరుగు వారిని ఒత్తిడి చేయను. నా అభిప్రాయం చెల్లాలి, నా అభిప్రాయం చెల్లాలి. అభిప్రాయాలు ఇక్కడ మ్యాటరు, వాక్యం కదా. పెద్దవాని పైన బాలుడును గనుని పైన నీచుడును గర్వించి తిరస్కారంగా నడుస్తాడు. జరుగుతున్నదే. పెద్దవాడి పైన చిన్నవాడు, గనుడు పైన నీచుడు. నాకు అనిపిస్తుంది కేవలం డబ్బు ఉన్నదాన్ని బట్టి పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నారు. డబ్బు ఉన్నదాన్ని బట్టి పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నారు. వాక్యం ఘనమైంది, లేఖనం ఘనమైంది. లేఖనాన్ని బట్టి కాదు, ఇక్కడ డబ్బును బట్టి నడుస్తున్నాయి. 6వ వచనం, ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు, ఈ పాడు స్థలము నీ వశమును ఉండనిమ్ము అనును. అతడు ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణకర్తనుగా ఉండనలను, నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను అధిపతిగా నియమింపరాదు అనును. అంటే మనం మొదటి వచనంలో చూసాం కదా, దేవుడు అన్నపానాలను తీసివేస్తున్నాడు, అన్నోదకాలని తీసివేస్తున్నాడు, భోజన పానాలు తీసివేస్తున్నాడు చెప్పాం కదా. ఇప్పుడు ఎలా తయారైందంటే, మిగిలిపోయినటువంటి యెరూషలేములో మిగిలిపోయినటువంటి వారి పరిస్థితి ఎలా తయారైందంటే, వస్త్రము అన్నము లేని వాళ్ళు తయారైపోయారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని, నీకు వస్త్రము కలదు, నీవు మా మీద అధిపతివై ఉందువు. వేసుకోవడానికి బట్టలు ఉన్నోడే అధిపతి అయిపోయాడు. అంటే మిగతా వాళ్ళ పరిస్థితి లేవు, బట్టలు లేవు, తీసేశాడు దేవుడు. ఈ పాడు స్థలము నీ వశమును ఉండనేమో. అదే అంతకుముందు జనాలతో నిండిపోయినప్పుడు అక్కడ ఎవరు ఉండాలనే దానికి పెద్ద కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఎవరు లేకుండా వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయింది, మొత్తం అందరినీ చెర తీసుకుని వెళ్ళిపోయారు. ఈ పాడు స్థలం నీ వశమును ఉండనేమో, దీని మీద నీవు అధిపతిగా ఉండు అనగానే అప్పుడు వాడంటున్నాడు, అతడు ఆ దినమున కేక వేసి, నేను సంరక్షణకర్తనుగా ఉండనొల్లను, నా ఇంట ఆహారమేమీ లేదు, వస్త్రమేమీ లేదు, నన్ను అధిపతిగా నియమింపరాదు, నా దగ్గర ఏమీ లేవు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. ఎందుకంటే అధిపతిగా ఉంటే కింద ఉన్న వాళ్ళకి పంచాలి కదా. నా దగ్గర ఉన్నది కొంచెం అన్నమే, నా దగ్గర ఉన్నది ఒక జత బట్టలే. నేను అధిపతిగా ఉంటే, నేను సంరక్షణకర్తగా ఉంటే అందులో మీకు వాటా ఇవ్వాల్సి వస్తే, సారీ నా వల్ల కాదు, నేను ఉండలేను. కరువు తాండవం చేసింది. దేశంలో వస్త్రం లేకుండా పోయింది, దేశంలో భోజనం లేకుండా పోయింది. సేమ్ అదే పరిస్థితి ఈరోజు కూడా. నీట్గా బట్టలు వేసుకుంటే వాడే అధిపతి, కడుపు నిండా తినడానికి భోజనం ఉందంటే అంటే డబ్బు ఉంటే వాడే అధిపతి అయిపోయాడు. వాడు ఎలా తయారయ్యాడంటే, వాడుకున్నది ఇచ్చే పరిస్థితులు లేడు, నేను ఇచ్చే పరిస్థితులు లేను, నన్ను సంరక్షణకర్తగా పెట్టొద్దు అనే పరిస్థితికి వచ్చాడు. ఇది చెరకు సంబంధించినటువంటి వచనం. దేశం చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత లేదా మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే,
వస్త్రం ఉన్నోడే రాజు అయిపోయాడు, ఆహారం ఉన్నోడే రాజు అయిపోయాడు. వాడు కూడా ఆ రాజరికం అంటే ఆ ప్రభుత్వాన్ని తీసుకునే పరిస్థితుల్లో లేడు, బాధ్యత తీసుకునే పరిస్థితుల్లో లేడు. బాధ్యత తీసుకుంటే ఆ వస్త్రం కూడా పోతుందేమో, బాధ్యత తీసుకుంటే ఆ భోజనం కూడా పోతుందేమో అనే భయం. బాధ్యత తీసుకోవట్లే. 8వ వచనం, యెరూషలేము పాడైపోయెను, యోధా నాశనమాయెను. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలెను దాన్ని బయలుపరచుదురు. తమకు తామే కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. ఏం మాట్లాడుతున్నాడంటే, యెరూషలేము ఎందుకు పాడైంది, యోధా ఎందుకు నాశనమైందంటే, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యం ఇస్తున్నది. తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. ఎలాగైతే సొదొమ గొమొర్రా ప్రజలు తమ పాపాన్ని బట్టబయలు అంటే స్పష్టంగా అందరు కనిపించేటట్టుగా బహిరంగంగానే చేస్తున్నారో, ఈరోజు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వాక్య విరోధమైన పద్ధతులన్నీ కూడా అందరికీ తెలిసే చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. ఒక్కొక్కడు వాడి ముఖంలో ఉన్న గర్వం, అహంకారం వర్ణించలేము. నేను ఇలాగే చేస్తాను, ఎవడేం చేసుకుంటాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక పాస్టర్ ఉన్నాడు. ఆ పాస్టర్ ఒక విషయాన్ని ఏదో తప్పు చెప్పాడు. తప్పు చెప్పగానే ఇది ఎందుకు తప్పు చెప్తున్నామని లేఖనాన్ని బట్టి అడిగినప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి సిగ్గుపడాలి, తగ్గించుకోవాలి, క్షమాపణ చెప్పాలి కదా. ఈరోజు అలా జరగట్లే. మిగతా వాళ్ళు కూడా అవును కదా, వాక్యం ఉంది కదా అని అడగట్లే. బహిరంగంగానే కావాలని పాపాలు చేస్తున్నారు, కావాలని వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు. ఎందుకంటే ఈ అడుగుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తప్పని, వాళ్ళకి బలం చిన్నదే, శక్తి తక్కువ. సొదొమ గొమొర్రా ఎలాగైతే ఆ రోజు ఈ